అందరికీ మరణాత. ఈ త్రిత్వ ఆదివార పండుగకు వచ్చిన వారికి త్రిగుణాశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సరే, ఈరోజు త్రిత్వ ఆదివారం. అమ్మ, ఏ పండగ చెప్పండి? త్రిత్వ ఆదివారం. అందుకే ఈరోజు త్రిత్వమును గురించిన కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. త్రిత్వ ఆదివారం గనక కొన్ని విషయాలు మనందరం ధ్యానం చేసుకుందాం. ఆది కాండం 1వ అధ్యాయములోనే త్రిత్వం ఉంది. వెలుగు కలుగునుగాక అని పలికారు. అమ్మ, వెలుగు కలుగునుగాక అని పలికింది తండ్రి. అందరూ గ్రహించాలి. ఆ పలుకబడిన వాక్కు కుమారుడైన తండ్రి. పలుకబడిన వాక్కు. అలాగే పలుకబడిన ప్రకారం వెలుగు కలుగజేసిన వారు పరిశుద్ధాత్మ తండ్రి. వెలుగు కలుగునుగాక అని పలికింది ఎవరు? తండ్రి. ఆ పలుకబడిన వాక్కు ఎవరంటే కుమారుడైన యేసు ప్రభువారు. వెలుగు కలుగజేసింది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. కనుక ఆది కాండం 1వ అధ్యాయములోనే త్రిత్వము చూడగలము. అలాగే కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం 3వ అధ్యాయంలో కూడా త్రిత్వము చూడగలము. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో త్రిత్వము. మీరు ఆది కాండం 3వ అధ్యాయం చూడండి. ఆది కాండం 3వ అధ్యాయంలో పాప ప్రవేశము కనబడుతూ ఉంది. అమ్మ, ఏముంది చెప్పండి? పాప ప్రవేశం. పాప ప్రవేశం. దేవుడు తినవద్దన్న పండ్లు తిన్నారు ఆదామవ్వలు. దేవుడు ఏదైనా తోటలో కోర్టు ఏర్పాటు చేసి ఆదామవ్వలను ఏం చేశారు? ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించి వేశారు. ఇక్కడ దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ ఆది కాండం 1వ అధ్యాయములో ఒకటిగా ఉన్న మేము 3వ అధ్యాయంలో పాప ప్రవేశ కాలమున వేరైనామని చెప్పారు. ముగ్గురు నేరస్తుల దగ్గర త్రిత్వములోని ముగ్గురు నిలబడి ఉన్నారు. ఒకరు ఆదాము దగ్గరేమో తండ్రి అయిన దేవుడు ఉన్నారంట. అమ్మ, గమనించిన, ఆదాము దగ్గర ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. ఆదాముతో ఏమన్నారు? భూమి నీ నిమిత్తం శపించబడి ఉన్నది అన్నారు. భూమిని కలుగజేసిన వారు తండ్రి. కనుక ఆదాము దగ్గర తండ్రి నిలబడి చెప్పారు. అలాగే రెండవది, అవ్వమ్మతో ఏమన్నారు? నీవు ప్రసవ వేదనలో చాలా బాధపడుదువు అన్నారు అవ్వమ్మతో దేవుడు. కనుక
అవమ్మ దగ్గర ఎవరు నిలబడ్డారు? యేసు ప్రభువారు. అమ్మ ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు నిలబడ్డారు. మూడవది సాతాను. సాతాను ఆత్మరూపిగా ఉన్నాడు, సర్పములో ఉన్నాడు, ఆత్మరూపిగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ గనక సాతాను దగ్గర నిలబడి ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే. అమ్మా ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఆత్మ సైతాను దగ్గర నిలబడుట కారణం సైతానుదే నేరం అని చెప్పటానికి, సాతానుదే నేరం అని చెప్పటానికి నిలబడ్డారు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయంలో అమ్మ త్రిత్వము, ఆదికాండం 1వ అధ్యాయములో త్రిత్వము, ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా త్రిత్వము అని మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. అలాగే ఇంకొన్ని మాటలు చెప్తాను. మానవునిలో త్రిత్వము. అందరు చెప్పండి, మానవునిలో త్రిత్వం. మానవునిలో త్రిత్వం ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. మానవునిలో త్రిత్వము, శరీరం, ప్రాణము, ఆత్మ. అలాగే సూర్యునిలో త్రిత్వము, సూర్యునిలో త్రిత్వము. వెలుగు, వేడి, జ్వాల. వెలుగు, వేడి, జ్వాల. అలాగే దినములో త్రిత్వము, రోజులో త్రిత్వము. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అమ్మ దినములో కూడా ఏముంది? త్రిత్వం ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అలాగే సంవత్సరములో త్రిత్వము. బాగా వినాలి, సంవత్సరములో త్రిత్వము. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఇలా 3 కాలాలు సంవత్సరములో త్రిత్వము. అందరు గమనిస్తున్నారా? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. అలాగే దీవెనలో త్రిత్వము. అందరూ బాగా వినాలి, దీవెనలో త్రిత్వము. ఇందా మనం చదువుకున్నాం కదా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండునుగాక. ఆమేన్. దీవెనలో త్రిత్వము. అమ్మా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక దీవెన వ్రాసారు. దీవెనలో ఏముంది? మీరు మాట్లాడాలి. దీవెనలో త్రిత్వము. దీవెనలో త్రిత్వం ఉంది. అలాగే మరొక మాట మీరు చూస్తే బాప్తిస్మములో త్రిత్వము. చెప్పండి, బాప్తిస్మములో త్రిత్వము. యేసు ప్రభువారు ఎలా బాప్తిస్మం ఇమ్మన్నారు? పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అన్నారు. అంటే మీరు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ
యొక్క నామములో బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పారు. కనుక బాప్తిస్మములో కూడా ఏముంది? త్రిత్వము. బాప్తిస్మములో త్రిత్వము. అలాగే స్తుతిలో త్రిత్వము. స్తుతిలో త్రిత్వం. మరొక మాట, ప్రవక్త అయిన యెషయా గారు రాసిన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కనుక ఇది స్తుతిలో త్రిత్వము. స్తుతిలో త్రిత్వము. ఇక్కడ స్తుతి చేస్తున్న వారెవరు చెప్పండి? స్తుతి చేస్తున్న వారెవరు? దేవ దూతలు. మీరు వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం ఆ దూతల పేరు అక్కడ రాశారు, సెరాపులు. అందరు చెప్పండి, సెరాపులు. దూతలు ఎవరంట? సెరాపులు. కనుక స్తుతిలో త్రిత్వము. సెరాపులు ఎంత ఉంటారు అని అడిగారంట దేవదాసయ్య గారిని. అప్పుడు దేవదాసయ్య గారు చెప్పారు, దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ఒక్కొక్క దేవదూత ఇలాగు చేతులు జాపితే భూగోళాన్నే భారతదేశాన్నే కౌగిలించుకునేంత పెద్ద దూతలు. ఒక దేశాన్నే కౌగిలించుకునేంత పెద్ద దేవదూతలు సెరాపులు. అంటే సెరాపులను మించిన దూతలు లేరు అని చెప్తారు. సెరాపులను మించిన దూతలు లేరు. ఒక్కొక్క దూతకు ఎన్ని రెక్కలు? వాక్యం చూడండి, 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుచుండెను. మొత్తం ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. ఎన్ని రెక్కలు చెప్పండి? 6 రెక్కలు. కనుక సెరాపులు. దేవదూతలు ఎవరంట? సెరాపులు. ఏమని స్తుతి చేస్తున్నారు? తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధుడు అని స్తుతి చేస్తున్నారు. స్తుతిలో త్రిత్వము. అందరూ అనండి, స్తుతిలో త్రిత్వము. కనుక స్తుతిలో కూడా ఏముంది? త్రిత్వం. అలాగే మరొక మాట మీరు చూస్తే తాటికాయ. మీకు తెలుసు కదా, తాటికాయ ఒక్కటే, అందులో గింజలు ఎన్నుంటాయి? ఎన్నుంటాయి? 3 గింజలు ఉంటాయి. తాటికాయ ఒక్కటే, కానీ అందులో గింజలు 3 మనం చూడగలం. అలాగే ఈరోజు త్రిత్వ ఆదివారం గనక నేను మీకు అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, ఇంకా మీరు వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం, పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు బాప్తిస్మము తీసుకునే సమయములో త్రిత్వం. మరొక మాట చెప్తున్నా, యేసు ప్రభువారు బాప్తిస్మము తీసుకునే సమయములో త్రిత్వం. యేసు ప్రభువారు అక్కడ బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చారు. అక్కడ యేసు ప్రభువారు ఉన్నారు, గమనించండి. తీసుకుని ఒడ్డుకు రాగానే చెప్పండి, పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకు వచ్చుట చూచెను. పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు. అలాగే అయిపోయిన తర్వాత 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చింది. కనుక యేసు ప్రభువారు బాప్తిస్మము తీసుకునే సమయంలో కూడా త్రిత్వము కనబడుతూ ఉన్నారు, త్రిత్వ దేవుడు. కనుక అలాగే పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం, రూపాంతర కొండ మీద త్రిత్వం. మరొక మాట చెప్తున్నాను, రూపాంతర కొండ మీద త్రిత్వము. దేవుని బిడ్డలారా, రూపాంతర కొండ మీదకు యేసు ప్రభువారు వెళ్ళారు. వాక్యం మీరు చూస్తే 17వ అధ్యాయం, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని శిష్యులలో త్రిత్వం. ఇక్కడ గమనించారా? యేసు ప్రభువారు ఈ కొండ మీదకి ఎంతమందిని తీసుకెళ్ళాడు చెప్పాలి? గెత్సెమనే తోటలోనికి ఎంతమందిని తీసుకెళ్ళాడు? 3 తీసుకెళ్ళాడు. గమనించాలా? 3 తీసుకుని వెళ్ళాడు. కనుక వాళ్ళెవరు? పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. కనుక ఈ 3 స్తంభములుగా కూడా పిలువబడ్డారు. ఈ 3 స్తంభములుగా పిలువబడ్డారు. ఎవరు? పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. దేవుని బిడ్డలారా, త్రిత్వమును తీసుకుని వెళ్ళాడు. శిష్యుల్లో కూడా త్రిత్వం. యేసు ప్రభువారు 3 శిష్యులను తీసుకొని వెళ్ళారు. ఇక్కడ రూపాంతర కొండ మీద త్రిత్వమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇక్కడ యేసు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. ఆయన ముఖము ప్రకాశింపజేసింది. యేసు ప్రభు వారి ముఖము ప్రకాశింపజేసింది సూర్యుని వలె పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశింపజేసిన వారు పరిశుద్ధాత్మ తండ్రి. ఇక్కడ వాక్యంలో మీరు చూస్తే 3వ వచనం కాదు గాని ఇంకా మీరు క్రిందకు వస్తే 5వ వచనం, అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. అందరికి అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఉన్నారు, కుమారుడైన యేసు ప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. రూపాంతర కొండ మీద త్రిత్వము. అలాగే ఇక్కడ తండ్రి అయిన దేవుడు 3 మాటలు చెప్పారు. చెప్తారా మీరు? బైబిల్ చూచైనా చెప్పండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి. దేవుడు కూడా 3 మాటలు చెప్పారు. 3 మాటలు చెప్పారు ఇక్కడ. కనుక దేవుని బిడ్డలారా, రూపాంతర సమయములో త్రిత్వం. అలాగే ఆదికాండం 18వ అధ్యాయం మీరు చూస్తే ప్రవక్త అయిన మోషే గారు రాసిన ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు త్రిత్వ దేవుని చూచాడు. అందరికి మరణాత. అబ్రహాము గారు
ఈ 18వ అధ్యాయంలో త్రిత్వ దేవుని చూచాడు. అమ్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని చూచాడు. కనుక ఒక పాఠములో ఒక 7 మాటలు ఉన్నాయి. ఒక 7 మాటలు ఉన్నాయి. అవి మీ జ్ఞాపకం చేస్తాను. ఆహ్వానము లేని అతిథులు, ఆశీర్వదించబడిన దంపతులు అని ఒక పాఠంలో 7 విషయాలు. ఏంటి ఆ పాఠం పేరు? ఆహ్వానం లేని అతిథులు, ఆశీర్వదించబడిన దంపతులు. ఆ పాఠంలో 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటో మాట, 3వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నారా? ప్రభువా. చాలు అమ్మా, ఇక్కడ ఏముంది? ప్రభువా అనే మాట ఉంది. కనుక మొదటి మాట సంబోధన. చెప్పండి, మొదటి మాట ఏంటి? సంబోధన. సంబోధన ఏమని అబ్రహాము గారు ఏమని సంబోధించాడు అంటే, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా అని సంబోధించాడు. దేవుని బిడ్డలారా, రెండో మాట సందర్శనము. చెప్పండి, రెండో మాట ఏంటి? సందర్శనము అంటే త్రిత్వ దేవుని చూచుట. అందరు చెప్పాలి, త్రిత్వ దేవుని చూచుట. బాగా వినాలి. ఒకటో మాట సంబోధన. ఏమని సంబోధించాడు? ప్రభువా, సంబోధన. రెండో మాట సందర్శనము అంటే త్రిత్వ దేవుని చూచుట. మూడో మాట సత్కరించుట. సత్కరించుట. ఏమని సత్కరించాడు? అబ్రహాము గారట త్రిత్వ దేవుని చూడగానే నేల మట్టుకు వంగాడంట. అమ్మా, నేల మట్టుకు వంగాడు, సాగిలపడ్డాడు అబ్రహాము గారు. అంత వృద్ధాప్యంలో నేల మట్టుకు వంగాడు, సాగిలపడ్డారు. కనుక సత్కరించుట. అమ్మ, మూడో మాట ఏంటి? సత్కరించుట. ఇంకా కాలు గడుక్కోటానికి నీళ్ళు ఇచ్చాడు. ఇంకా చెట్టు కింద అలసట తీర్చుకొనుడి అని చెట్టు కింద కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలారా, సత్కరించుట మూడో మాట. నాలుగో మాట సంభాషించుట. సంభాషించుట అంటే మాట్లాడాడు. త్రిత్వ దేవునితో మాట్లాడుట. దేవుణ్ణి చూడటం మాత్రమే కాదు, దేవునితో మాట్లాడాడు. మనం కూడా దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి. ఈ అనుభవం మనకు ఉండాలి. దేవుని చూడటం, దేవునితో మాట్లాడటం. అలాగే దేవుని బిడ్డలారా, ఐదో మాట సాపాటు. సాపాటు అంటే భోజనము వడ్డించుట. సాపాటు అనగా భోజనము వడ్డించుట. 8వ వచనం, తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. కనుక సాపాటు అంటే భోజనము వడ్డించుట. అమ్మా, ఏమేం తెచ్చాడంట? రొట్టెలు, మాంసము, ఇంకా పాలు, వెన్న, ఇవన్నీ తెచ్చారంట. ఎవరికి భోజనం పెట్టాడు? త్రిత్వ దేవునికి
భోజనం పెట్టారు. కనుక ఎండవేళ సేవకుడు మీ ఇంటికి వచ్చారనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? భోజనం పెడతారా? చెప్పండి, భోజనం పెడతారా? ఇక్కడ సాపాటు అంటే వడ్డించుట, భోజనము వడ్డించుట. ఆరో మాట సాగనంపుట. సాగనంపుట 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. సాగనంపుట. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే మీరేం చేస్తారు? ఇంట్లో కూర్చుంటారా? వారు వెళ్తుంటే సాగనంపుతారా? రోడ్డు దాకా వెళ్ళి సాగనంపుతారా? ఇంట్లోనే కూర్చుంటారా? కనుక అబ్రహాము గారు కూడా వారిని సాగనంపాడంట. వాక్యంలో ఉన్న మాటే సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అని వ్రాశారు. ఏడో మాట విజ్ఞాపన చేయుట. 24వ వచనం, 18వ అధ్యాయం 24వ వచనం. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన చేయుట. ఇవన్నీ అబ్రహాము గారి యొక్క అనుభవాలు. ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో ముగ్గురుంటారు. త్రిత్వ దేవుడు కాకుండా ముగ్గురుంటారు. అబ్రహాము గారు, శారమ్మ, పనివాడు ముగ్గురుంటారు. అబ్రహాము గారు, శారమ్మ, పనివారు ముగ్గురుంటారు. కనుక అబ్రహాము గారి అనుభవాలు మీకు 7 చెప్పాను. ఇప్పుడు శారమ్మ అనుభవాలు కూడా ఒక 5 విషయాలు ఉన్నాయి, మీకు చెప్తాను. శారమ్మ అనుభవాలు. 1 ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, గుడారములో ఉన్నది. అందరు వింటున్నారా? అందరు చేతులు ఎత్తి మరణా చెప్పండి. మరణాత. ఎక్కడ ఉందంట శారమ్మ? గుడారములో ఉన్నది. అంటే బయటకు వచ్చి ప్రభువుని ఎదుర్కొనలేదు, లోపలే ఉంది. తెరచాటున ఉండి చూస్తుంది, లోపలే ఉంది. గుడారము లోపల ఉంది, బయటకు వచ్చి ప్రభువుని చూడలేదు. 2వది రొట్టెలు చేయుట. ఏం చేసిందంట? అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. కనుక రొట్టెలు చేయుట. వృద్ధురాలు, వింటున్నారా? వృద్ధురాలు ఎండవేళ పొయ్యి దగ్గర ఏం చేస్తుందంట? రొట్టెలు చేస్తుంది. రొట్టెలు చేయుట సులభమా కష్టమా? చెప్పండి. ఎన్ని మాణికల పిండి అంట? 3 మాణికల పిండి. 3 మాణికలు అంటే ఎంత? ఎన్ని కేజీలు? 6 కేజీలు. మీరు చేస్తారా? ఎంతమంది చేస్తారు 6 కేజీలు రొట్టెలు? త్వరగా స్పీడ్గా చేయాల. కనుక రొట్టెలు చేయుట శారమ్మ పని, రొట్టెలు చేయుట. మరలా చెప్పాను కదా, వృద్ధురాలు ఎండవేళ పొయ్యి దగ్గర ఏం చేస్తుందంట? కష్టమైన శ్రమ పడతా ఉంది. కానీ బాహాటంగా బయటకు రాలా. బాహాటంగా మాత్రం
బయటకు రాలేదు. మూడవది, శారమ్మ అనుభవాలు చెప్తున్నా. మాటలు వినుట, మాటలు వినుట. 10వ వచనం, అందుకు ఆయన మీదటికి కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. మాటలు వినుట. దేవుడు అబ్రహాము గారు మాట్లాడుకుంటూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే మాటలన్నీ వింటుందంట. మాటలు వినుట. మాటలు వింటుంది, కానీ దేవుని చూడటానికి, దేవునితో మాట్లాడటానికి ప్రయత్నం చేయటల్లా. దేవుని చూడటానికి, దేవునితో మాట్లాడటానికి ప్రయత్నం చేయటల్లా. చాలా మంది పరిచర్య చేస్తున్నారు, దేవుని చూడాలని, దేవునితో మాట్లాడాలని ప్రయత్నం చేయటల్లా. చాలా మంది ఏం చేయటల్లా? దేవుని చూడాలని, దేవునితో మాట్లాడాలని ప్రయత్నం ఏమి చేయటల్లా. కనుక 4వ మాట, వాగ్దానం పొందినది. 18వ అధ్యాయం 10వ వచనం, మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. వాగ్దానం పొందినది. కనుక 9వ వచనం మీరు చూస్తే, త్రిత్వ దేవుడు అడిగాడంట, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడిగాడు. ఏమడిగారు చెప్పండి? నీ భార్య అయిన శారా ఎక్కడ ఉంది అని అడిగారు. అప్పుడు అబ్రహాము గారు ఏం చెప్పారు? గుడారములో ఉంది అని చెప్పాడు. కనుక దేవుడు వస్తే దేవుని చూడటానికి, దేవునితో మాట్లాడటానికి కూడా రాల. కనుక ఎంతమంది ఇలా ఉంటున్నారో. 5వది, వాగ్దానం సందేహించినది. వాగ్దానం సందేహించినది అంటే, శారమ్మ 12వ వచనంలో, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. వాగ్దానం సందేహించింది. ఒక పాట ఉంటది, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు ఇదిగో చూడుమనే పాట. కనుక వాగ్దాన విషయంలో సందేహించకూడదు. నవ్వినందుకు ప్రభు కోపపడ్డారు. నవ్వినందుకు ప్రభు కోపపడ్డారు. కనుక శారమ్మ లక్షణాలు, బయటకు రాలేదు, ప్రభువుని చూడలేదు, ప్రభుతో మాట్లాడలేదు. ఇక్కడ 3వదిగా పనివారు ఉన్నారు. పనివారు, సేవకుడు. 18వ అధ్యాయం 7వ వచనం, మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన. వాడు దాని త్వరగా సిద్ధపరిచెను. పనివారిలో ఉన్న, సేవకునిలో ఉన్న లక్షణం 1, విధేయత. ఆ సేవకునిలో విధేయత. అబ్రహాము గారు అప్పగించిన పని విధేయతగా చేశాడు. 2వది, నమ్మకమైన వాడు. నమ్మకంగా ఆ పని ముగించాడు, పని చేశాడు. 3వది, చురుకైన వాడు. త్వరగా సిద్ధపరిచాడు, త్వరగా సిద్ధపరచెను. గనక 7వ వచనం చూడండి, వాడు దాని త్వరగా సిద్ధపరచెను. చురుకైన వాడు, పనివాడు. ఇక్కడ 3 గురించి మీకు చెప్పాను. అబ్రహాము గారు, శారమ్మ, పనివారు, సేవకుడు. అబ్రహాము గారి అంతస్తు చనువు. చనువు అంతస్తు. ఏ అంతస్తు అంట? చనువు అంతస్తు. మనందరికి ఏ అంతస్తు రావాలి అమ్మా? దేవుణ్ణి చూచాడు, దేవునితో మాట్లాడాడు, ప్రార్థన చేశాడు, చనువు అంతస్తు.
మనకి చనువంతస్తు రావాలి. ఇక్కడ శారమ్మ శ్రమతో కూడిన పని చేసింది, శక్తికి మించిన పని చేసింది, కానీ చక్కని వంట తయారు చేసింది, కానీ దేవుని చూడలేదు, దేవునితో మాట్లాడలేదు. మూడవది, పనివారు, సేవకుడు సారా కంటే ఎక్కువ శ్రమ పడ్డాడు. ఇతను కూడా దేవుని మాటలు వినలేదు అమ్మా, దేవుని చూడలేదు, దేవుని మాట వినలేదు. కనుక 3 గుంపుల వారు. ఇక్కడ ఎన్ని గుంపులు చెప్పండి అమ్మా, చెప్పాలి. ఎన్ని గుంపులు అంట? 3 గుంపులు. కనుక ఒకరేమో 100 అంతలు, ఇంకొకరేమో 60 అంతలు, ఇంకొకరేమో 30 అంతలు. మనం ఎన్ని అంతల్లో ఉన్నామో, ఎన్ని అంతస్తులో ఉన్నాము మనందరం? 30 అంతల, 60 అంతల, 100 అంతల. ఎన్ని అంతస్తులో ఉన్నారో? 100 అంతల్లో ఉంటేనే రాకడలో వెళ్తారు. 100 అంతలు లేకపోతే రాకడలో వెళ్ళరు, 100 అంతల్లో లేకపోతే. కనుక ఈ పనివారి కంట దేవుని చూడాలనే ఆశ కూడా లేదు పనివారికి. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు త్రిత్వ దేవుని చూచాడు. అబ్రహాము గారి అనుభవాలు, శారమ్మ అనుభవాలు, పనివారి యొక్క అనుభవాలు మీకు నేను చెప్పాను. కనుక దేవుని బిడ్డలారు, ఈరోజు త్రిత్వ ఆదివారం గనక చాలా విషయాలు త్రిత్వాన్ని గురించిన మాటలు మీకు చెప్పాను. మార్టిన్ లూథర్ గారి స్నేహితుడంట ఫిలిప్ మిలాంగ్టన్. ఆయన మార్టిన్ లూథర్ గారికి సలహాలు ఇస్తా ఉంటాడంట. ఆయన ఈ ఒక్కరు ఎలాగూ ముగ్గురు ఎలాగూ ఒక్కరో నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. ఏమన్నారు? ఈ ముగ్గురు ఎలాగూ ఒక్కరో, ఈ ఒక్కరు ఎలాగూ ముగ్గురో నాకు అర్థం కాలేదు. పరలోకం వెళ్ళిన తర్వాత నేను చూచి గ్రహిస్తాను అని చెప్పారు. కనుక దేవుని బిడ్డలారా, త్రిత్వ ఆదివారం. ఈరోజు ఏ ఆదివారం చెప్పండి? త్రిత్వ ఆదివారం. ఈ త్రిత్వ ఆదివారం ఈ పండుగలో మీరందరూ ఏకీభవించారు. నిర్గమాకాండం మీరు చూస్తే 13వ అధ్యాయం 11, 12 వచనాలు మీరు చూస్తే అక్కడ ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన వారు తండ్రి. చెప్పండి, ఎవరంట? ఎవరు? తండ్రి. తండ్రి అయిన దేవుడు బయటకు తీసుకొని వచ్చింది. వాళ్ళకి పగలేమో ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభంగా ఉంది కుమారుడైన తండ్రి యేసు ప్రభువారు. రాత్రి అగ్నిస్తంభంగా పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు. వారిని బయటకు తీసుకొచ్చిందేమో తండ్రి అయిన దేవుడు. పగలు మేఘస్తంభంగా ఉంది కుమారుడైన తండ్రి, రాత్రి అగ్నిస్తంభంగా పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు. పరిశుద్ధుడైన మత్తయిగా రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో వాగ్దానం పంపిన వారు తండ్రి. ఇక్కడ వాగ్దానం పంపిన వారు తండ్రి. మరియమ్మ గర్భములో ఉన్నవారెవరు? యేసు ప్రభువారు. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ తండ్రి ఆమెను కమ్ముకొన్నట్లుగా మనం చూడగలం. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించారు. ఇక్కడ కూడా మనం త్రిత్వమును చూడగలము, త్రిత్వ దేవుని చూడగలం. కనుక ఈరోజు త్రిత్వ ఆదివారం. ఏ పండుగ చెప్పండి? త్రిత్వ ఆదివారం. కనుక ముగ్గురిని కలిపి ఆరాధించే గొప్ప పండగ ఈ దినము.
ఈ గొప్ప పండుగలో ఏకీభవించిన మీకు ఈ దినము త్రిత్వ దేవుని దీవెనలు, త్రిగుణాశీర్వాదములు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, స్తుతులు స్తోత్రములు. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన తండ్రి స్తుతులయ్యా. మమ్మల్ని అందరినీ వాక్యాహారం ద్వారా బలపరిచినందుకు స్తుతులు. వాక్యము ద్వారా త్రిత్వమును గురించిన మర్మములు, విషయాలు మాకు తెలియజేశారు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. దీవెనలో త్రిత్వము, స్తుతిలో త్రిత్వము, సూర్యునిలో త్రిత్వమని ఎన్నో విషయాలు, సంవత్సరములో త్రిత్వమని, అయ్యా ఆదికాండం 1వ అధ్యాయంలో త్రిత్వమని, ఆదికాండం 3వ అధ్యాయంలో త్రిత్వమని, అనేక విషయాలు, ఆదికాండం 18వ అధ్యాయంలో త్రిత్వమని, అబ్రహాము గారు అలా త్రిత్వ దేవుని చూచాడు. మేము కూడా మిమ్మల్ని చూచే ధన్యత, మీతో మాట్లాడే ధన్యత మాకు దయచేయండి. బాప్తిస్మములో త్రిత్వమని, స్తుతిలో త్రిత్వమని అనేక విషయాలు మాతో మాట్లాడారు. రూపాంతర సమయంలో త్రిత్వమని, యేసుప్రభా మీరు బాప్తిస్మము తీసుకొనినప్పుడు త్రిత్వమని, అయ్యా ఇశ్రాయేలీయులు బయటకు తీసుకుని వచ్చుటలో తండ్రి పగలు మేఘస్తంభంగా యేసు ప్రభువారు, రాత్రి అగ్నిస్తంభంగా పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారని మాతో తెలియజేశారు. అయ్యా త్రిత్వదేవ స్తుతులు స్తోత్రములు ప్రణుతులు నమస్కారములు కృతజ్ఞతాస్తుతులు. ఏదైనా ఈ పండుగ దీవెనలు మా అందరికీ దయచేయమని, మాకు తోడుగా ఉండమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణ